హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మ్ ఫ్లిక్. హసీన్ దిల్రుబా, ఈ లవ్ డ్రామాని ఆల్రెడీ మీరు చూసినట్లయితే ఫిరాయి హసీన్ దిల్రుబా, ఎస్ హసీన్ దిల్రుబా పార్ట్ 2 వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అప్పుడెప్పుడో 2021లో హసీన్ దిల్రుబా, తాప్సీ లీడ్ ప్లే చేసిన హసీన్ దిల్రుబా ఆ లవ్ డ్రామాలో ఉండే థ్రిల్ని ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఫిరాయి హసీన్ దిల్రుబా పార్ట్ 2 హసీన్ దిల్రుబా మూవీలో కూడా అంతే థ్రిల్ని, అదే లవ్ డ్రామాని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకు తెలిసిన హసీన్ దిల్రుబా పార్ట్ 1లో ఉన్న ఆ లవ్ కమ్ థ్రిల్ డ్రామా ఏదైతే ఉందో అది ఆల్రెడీ అంటే రాణి రోల్లో ప్లే చేసిన తాప్సీ అండ్ రిషు రోల్లో ప్లే చేసిన విక్రాంత్ మెస్సీ అయితే అంటే 12th ఫెయిల్ మూవీ మీరు చూసినట్లయితే ఈ విక్రాంత్ మెస్సీ అనే క్యారెక్టర్ మీకు ఆల్రెడీ పరిచయం ఉంటుంది. సో రిషు క్యారెక్టర్లో విక్రాంత్ మెస్సీ అండ్ రాణి క్యారెక్టర్లో తాప్సీ. సో ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ లవ్ని ఫస్ట్ మనకి ఫ్లర్టింగ్ లాగా అనిపిస్తుంది వీళ్ళ లవ్. తర్వాత క్లైమాక్స్కి వచ్చేప్పటికి వీళ్ళ అంటే విక్రాంత్ అంటే రిషుకి రాణి పైన తాప్సీ పైన ఉండే ఆ ప్రేమ అంటే ఎంత స్ట్రాంగ్ లవ్ అనేది క్లైమాక్స్లో తెలిసిపోతుంది అనమాట. సో అంటే ఫస్ట్ ఫ్లట్టింగ్గా స్టార్ట్ అయ్యి తర్వాత వీళ్ళ లవ్ క్లైమాక్స్లో ఒక ఇన్సిడెంట్ అంటే తాప్సీకి ఆల్రెడీ మ్యారేజ్ ఉంటే తన భర్తని చంపేసి వీళ్ళు పోలీసుల నుంచి ఎస్కేప్ అయిపోతారు. అంటే ఫస్ట్ మనకేంటంటే ఇది ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి వీళ్ళు పోలీసుల నుంచి తప్పించుకొని బయటపడతారు అనమాట. అంటే వేరే మళ్ళీ స్టేట్కి అంటే ఆగ్రాకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఆగ్రాలో నెక్స్ట్ ఈ స్టోరీ నడుస్తుంది అనమాట. అంటే వాళ్ళ ఫ్లట్టింగ్ లాగా స్టార్ట్ అయిన లవ్ డ్రామా తర్వాత స్ట్రాంగ్ లవ్గా మారి తర్వాత ఒక క్రైమ్ డ్రామాగా క్రియేట్ అయ్యి సో ఇట్లా ఒక లవ్లో ఉండే ఆ థ్రిల్ని మనకు ఫస్ట్ పార్ట్ 1లో ఇంట్రడ్యూస్ చేశారు. సో క్లైమాక్స్కి వచ్చేప్పటికి వాళ్ళ లవ్ ఎంత స్ట్రాంగ్ అనేది డిసైడ్ అయిపోతుంది. అంటే మెయిన్ తాప్సీ కంటే ఈ విక్రాంత్ మెస్సీ ఏదైతే రిషు క్యారెక్టర్లో ఉన్నాడో ఆ క్యారెక్టర్ బాగా అంటే స్ట్రాంగ్ అనమాట. లవ్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంతకైనా తెగించే క్యారెక్టర్లో విక్రాంత్ మెస్సీ బాగా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అదొకటి. అండ్ అంటే అక్కడ అంటే తన లవ్ని ప్రూవ్ చేసుకోవడం కోసము ఒక క్రైమ్ని వీళ్ళు ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి పోలీసుల్ని మాయ చేసి పోలీసుల నుంచి తప్పించుకొని వీరు మళ్ళీ అంటే ఇద్దరు చనిపోయారు అన్నట్టుగా క్రియేట్ చేసేసి పోలీసుని నమ్మించేసి మళ్ళీ వేరే స్టేట్కి అంటే వేరే ఆగ్రాకి వెళ్ళి ఆ ఆగ్రాలో మళ్ళీ వీళ్ళు మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట లవ్ స్టోరీ. సో ఇక్కడ ఫిరాయి హసీన్ దిల్రుబాలో ఇంకా అదే స్టోరీ. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కంటిన్యూ అయిన థ్రిల్ ఏంటంటే వీళ్ళ మధ్యలో ఇంకొక క్యారెక్టర్ వచ్చేస్తుంది అనమాట, అభిమన్యు అనే క్యారెక్టరు. సో ఆ అభిమన్యు అనే క్యారెక్టర్ కూడా మళ్ళీ తాప్సీని మళ్ళీ రాణి అనే క్యారెక్టర్ని ఈ అభిమన్యు మళ్ళీ అంతే సిన్సియర్గా లవ్ చేస్తారు, అంతే స్ట్రాంగ్గా లవ్ చేస్తారు. సో మళ్ళీ ఈ ఇద్దరి మధ్యలో వచ్చిన ఆ క్యారెక్టర్ తర్వాత ఆ క్యారెక్టర్లో ఉండే ఆ పర్ఫార్మెన్స్ కానీ తర్వాత మళ్ళీ ఈ ఆగ్రాలో అక్కడ ఎవరైతే వీళ్ళ అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయాడు తాప్సీ హస్బెండ్, తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వచ్చేస్తారు. అంటే రిషు అండ్ రాణి, తాప్సీ అండ్ విక్రాంత్ మెస్సీ. సో బయటకు వచ్చేసి వీళ్ళు ఆగ్రాలో మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత అంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ ఆ యాక్సిడెంట్ని ఫైర్ యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి అట్లా వచ్చేస్తారు. ఈ హసీన్ దిల్రుబా పార్ట్ 2లో అభిమన్యు అనే క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ లాగా కనిపిస్తూనే క్లైమాక్స్ వచ్చేప్పటికి తన ఒక సైకోపాత్ అన్నట్టుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. అయితే ఆ అభిమన్యు అనే క్యారెక్టర్ ఇటు ఇన్నోసెంట్గా ఇటు సైకోపాత్గా డ్యూయల్ పర్ఫార్మెన్స్లో మనకి ఈ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది పార్ట్ 2లో. అయితే ఈ రాణి ఇటు రిషు వీళ్ళిద్దరు అంటే రాణి రిషు లవ్ మధ్యలో ఈ అభిమన్యు అనే క్యారెక్టర్ రావడము, మళ్ళీ అదే అభిమన్యు ఆ రాణిని అంటే తాప్సీని లవ్ చేసి మ్యారేజ్ కూడా చేసుకునే టైంలో అంటే ఆ పాయింట్లో ప్రేక్షకుడికి అంటే వీళ్ళిద్దరు లవ్ సక్సెస్ అయ్యి వీళ్ళిద్దరు మళ్ళీ మ్యారేజ్ అయిపోతే అంటే వీళ్ళు లైఫ్ని లీడ్ చేస్తే ఇక్కడ రిషు క్యారెక్టర్ ఏమవుతుంది అంటే పార్ట్ 1 క్లైమాక్స్లో తన లవ్ ఎంత స్ట్రాంగో నిరూపించుకున్న రిషు క్యారెక్టరు మళ్ళీ ఏమైపోతుంది అనేది ఒక పాయింట్లో
ప్రేక్షకుడికి అదొక థ్రిల్ లాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ రెండు మూడు టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. సో అయితే ఎవరైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఈ రిషు అనేది సైకోపాత్ అనేది తెలిసిపోతుందో అదే పోలీసులు మళ్ళీ ఈ రిషు క్యారెక్టర్ అంటే యాక్చువల్గా అయితే పార్ట్ 1 క్లైమాక్స్లో రిషు చనిపోయిందన్నట్టుగా సీన్ క్రియేట్ చేస్తారనమాట ఈ తాప్సీ అండ్ రిషు. సో అయితే అలాంటిది మళ్ళీ రిషు క్యారెక్టర్ ఎలా ఇక్కడ ఆగ్రాలో మళ్ళీ తాప్సీ తోటి ఎలా మళ్ళీ మింగిల్ అయ్యాడు, అంటే ఈ చనిపోయిన క్యారెక్టర్ ఇక్కడ ఎలా ఉంది అన్నట్టుగా వాళ్ళకు ఒక డౌట్ రేజ్ అవుతుంది. సో అట్లా ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అంటే అభిమన్యు క్యారెక్టర్ని ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో ఈ రిషు పైన కూడా ఒక డౌట్ వస్తుంది అనమాట. ఆఖరికి మరి ఆ అభిమన్యు సైకోపాత్గా మారిన అభిమన్యు లవ్ సక్సెస్ అవుతుందా, లేదంటే ఈ రిషు అంటే ఈ పోలీసులు డౌట్ పడ్డ ఈ రిషు లవ్ సక్సెస్ అవుతుందా, అసలు ఆఖరికి ఏమవుతుంది అనేది ఇంకా ప్రేక్షకుడికి అదొక థ్రిల్ అనమాట. సో ఇదొక అంటే లవ్ డ్రామాలో ఉన్న ఆ థ్రిల్ని మనం పార్ట్ 1 చూసి ఇది కంటిన్యూ చేస్తే మీకు బాగా కనెక్ట్ అవుతుంది. సో ఎందుకంటే పార్ట్ 1 ఎప్పుడో 2021లో రిలీజ్ అయింది కాబట్టి 3 years కాబట్టి సో అది చూస్తే మీకు బాగా కనెక్ట్ అవుతుంది. సో మళ్ళీ అంటే అదే థ్రిల్ని కంటిన్యూ చేసి ఇక్కడ ఒక కొత్త క్యారెక్టర్ తోటి మనకు ఆ లవ్ డ్రామాలో ఉన్న ఆ థ్రిల్ని సో ఇక్కడ కూడా అందించారు డైరెక్టర్. సో ఇది ఫిరాయి హసీన్ దిల్రుబా మూవీ రివ్యూ. నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.